హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు జియో ఫైబర్ గురించి మనం తెలుసుకుందాము. సో మనకైతే జియో ఫైబర్ నుంచి కొత్త అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఒక్క రూపాయి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీ ఛానల్స్ అనేది మనం 50 days చూడొచ్చు. సో ఆఫర్ గురించి అయితే నేను చెప్పుకోబోతున్నాను. సో మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దీన్ని యూజ్ చేసుకునేదంటే మన జియో సిమ్ కలిగి ఉండి జియో ఫోన్ నెట్వర్క్ ఇంకా మనం వాడుతున్నట్లయితే జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ మనం రీఛార్జ్ అయితే లేకుండా ఫ్రీగా మనం 50 days అయితే చూడొచ్చు. సో దీంట్లో మనకి 800+ లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి. అదే రకంగా మనకు 11 వచ్చేసి ఓటీటీ ఛానల్స్ కూడా వస్తాయి. మనకి స్పోర్ట్స్, మ్యాచెస్, క్రికెట్ ఇవన్నీ కూడా మనము మూవీస్తో పాటుగా, సీరియల్స్తో పాటుగా, న్యూస్తో పాటుగా కూడా మనము ఈ రీఛార్జ్ ప్లాన్లు అయితే మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా మన 50 days వరకు అయితే వ్యాలిడిటీ ఫ్రీగా ఉంటుంది. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలి, ప్లాన్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్ అయితే చూద్దాము. సో ఈ రకంగా మనకి 50 days అయితే ఫ్రీ లైవ్ టీవీ ఛానల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి సో చాలా మంది ఇంకా రీఛార్జ్ ప్లాన్స్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ మన ఇంట్లో ఇంకా సెట్ ఆఫ్ బాక్స్ లాంటివి తీసుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వాళ్ళకైతే యూస్ఫుల్ గా ఉంటుంది. సో దీన్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే మనం కంపల్సరీగా మన మొబైల్లో జియో నెట్వర్క్ అయితే యూజ్ చేస్తూ ఉండాలి. సో 5G నెట్వర్క్ అయితే కంపల్సరీగా మన మొబైల్లో రన్ అవుతూ ఉండాలి. లేదా మనకి ఒక జియో నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం కంపల్సరీగా ఒక జియో నెంబర్ అయితే మనకు ఉండాలి. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మన రిజిస్ట్రేషన్ అంటే మన యొక్క జియో నెంబర్ నుంచి 349 లేదా 299 పెట్టి మనం రీఛార్జ్ చేసుకోవాలి. సో ఈ రెండు రీఛార్జ్ ప్లాన్స్ అనేటి మనకు జియో వైఫై సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ లాగా యూజ్ అవుతుంది. రెండు రీఛార్జ్ అంటే 349 కానీ 299 కానీ పెట్టి మనం రీఛార్జ్ ప్లాన్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేసి అంటే మనము ఎలిజిబుల్ టు 50 days ఫ్రీ ట్రయల్ కోసం అయితే మనం ఎలిజిబుల్ అవుతాము. సో దాని నుంచి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఎలాగో నేను చెప్తాను. సో ఈ రకంగా రీఛార్జ్ చేసిన తర్వాత మై జియో యాప్ ప్లే స్టోర్ నుంచి మై జియో యాప్ అనేది మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉన్న జియో ఫోన్ లో రీఛార్జ్ అయితే మీరు చేసుకున్న తర్వాత దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. మై జియో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లో ఏంటంటే మనం ఏ రకంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ రకంగా కనెక్షన్ తీసుకోవాలనేది ఫుల్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఉంటాయి. సో ఈ రకంగా మనము మన జియో యాప్ లో అయితే జియో ఫైబర్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అంటే కొన్ని మన డీటెయిల్స్ అయితే మనం అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టుగా ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు జియో కస్టమర్ దగ్గర నుంచి మినిమం 1 to 2 days వరకు అయితే మనకు కాల్ అయితే వస్తుంది. సో ఈ కాల్స్ లో ఏంటంటే వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ గా ఉన్నారా, మీరు కనెక్షన్ తీసుకుంటారా అని అడుగుతారు. సో అప్పుడు మనం ఓకే అని చెప్పి మన డీటెయిల్స్ చెప్పినట్లయితే వాళ్ళ యొక్క సర్వీస్ సెంటర్ నుంచి లేకపోతే వాళ్ళ యొక్క కస్టమర్స్ మన ఇంటికి వచ్చి మన దగ్గర ఎలిజిబుల్ గా అంటే జియో 5G సిగ్నల్ మన దగ్గర వర్క్ అవుతుందా, సో మన దగ్గర పనిచేస్తుందా, జియో ఏ ఫైబర్ కానీ జియో ఫైబర్ కానీ ఇన్స్టాలేషన్ చేసినట్లయితే వర్క్ అవుతుందా లేదా అని చెప్పి వాళ్ళు వచ్చి అయితే టెస్ట్ చెక్ అయితే చేసుకుంటారు. సో వాళ్ళు వచ్చి మనకి చెక్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీ దగ్గర ట్రూ 5G నెట్వర్క్ కనుక ఉన్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తారు వాళ్ళు. సో చెప్పాను కదా జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్. సో జియో ఎయిర్ ఫైబర్ ట్రూ 5G మన దగ్గర లేనట్లయితే అక్కడ ఉన్న కనెక్షన్స్ అన్ని చెక్ చేసి మనకైతే వాళ్ళు జియో ఫైబర్ అంటే కేబుల్ ద్వారా మనకి సెటాప్ బాక్స్ పెట్టి జియో వైఫై అయితే మనకి అందిస్తారు. సో ఈ రెండైతే వాళ్ళు ఏది మనకి ఎలిజిబుల్ ఉందో అవన్నీ కంప్లీట్ గా చెక్ చేస్తారు. సో ఈ రకంగా వాళ్ళు మనకి చెక్ చేసిన తర్వాత కంపల్సరీగా మనకి ఎలిజిబుల్ ఉన్నట్లయితే అంటే మన దగ్గర సిగ్నల్స్ ప్రాపర్ గా ఉన్నట్లయితే మన నెంబర్ నుంచి వాళ్ళు కేవైసీ అనేది అప్డేట్ అయితే తీసుకుంటారు. కేవైసీ అయితే మన రిజిస్ట్రేషన్ నుంచి వాళ్ళు కంప్లీట్ రేజ్ చేసుకుంటారు, మన ఫోటో తీసుకుంటారు. మనకి కనెక్షన్ కావాలి కాబట్టి మన కేవైసీ ఆన్లైన్ అప్డేట్ అయితే వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. సో ఇదంతా కంప్లీట్ చేసి ప్రాసెస్ ఆన్లైన్ అయిన తర్వాత 2 working days లో అయితే మనకి ఫ్రీ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత అయితే మనం 50 days వరకు కూడా మనం ఎలాంటి 1 రూపీ కూడా రీఛార్జ్ ప్లాన్ ఎలాంటి రీఛార్జ్ చేసుకోకుండా అయితే మనకు ఉన్నటువంటి 800+ ఛానల్స్, ఓటీటీ ఛానల్స్, అన్ని స్పోర్ట్స్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా మనం 50 days వరకు అయితే రీఛార్జ్ ప్లాన్స్ లో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ రకంగా జియో ఫైబర్ అయితే మన దగ్గర ఇన్స్టాలేషన్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి ఇదైతే మంచి రైట్ టైం అనుకోవచ్చు. ఇంకా ఎవరైనా జియో ఫైబర్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోకుండా వైఫై ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే అలాంటి వాళ్ళకి ఇప్పుడైతే మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఈ ప్లాన్ అయితే ప్రస్తుతం రన్ అవుతుంది కాబట్టి సో దాని తగ్గట్టుగా ఉన్న బెనిఫిట్స్ అన్ని మీరు చూసుకొని 249కి తగ్గకుండా లేదా 299కి తగ్గకుండా రీఛార్జ్ చేసుకున్న తర్వాత మై జియో యాప్ లో అయితే మీరు సెట్టింగ్స్ అన్ని ఓపెన్ చేసి ఈ రకంగా నేను చెప్పినట్లుగా మీరు కంప్లీట్ రేజ్ చేసుకున్నట్లయితే మీకైతే ఫ్రీ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. సింపుల్ స్టెప్స్ ఫ్రెండ్స్. సో ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే కంప్లీట్గా టెక్నిక్ ఛానల్స్ అన్ని వస్తూ ఉంటాయి, వీడియోస్ పెడుతూ ఉంటాం కాబట్టి చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. హ్యాపీ, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని లైక్ చేయండి.